రోడ్లు పోపించారు, కష్టాలు కట్టి ఇచ్చేసేది బాగా. సీసీ రోడ్లు 90% అయినాయి. ఇప్పుడున్న ఈ 25 లక్షలు ఇచ్చారు. ఆ 25 లక్షలు కాకుండా ఇంకో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా బడ్జెట్లో వచ్చినప్పుడు ఇంకొక 20 లక్షలు ఇస్తే సీసీ రోడ్స్ 100% క్లోజ్ అవుతాయి సార్. పరిపాలన బాగుంది స్వామి. చంద్రబాబు బాగా చేస్తున్నాడు. మాకు ఈ రోడ్లు కొంచెం డ్రైనేజీలు రోడ్లు కొంచెం చేస్తే మాకు కొంచెం బాగుండొచ్చు స్వామి. ఆయన పరిపాలన చాలా బాగుంది. ఇవాళ అందరం మేము కొంతమంది మాలాంటి వాళ్ళు ఉన్నామంటే ఆయన పెట్టి ఇచ్చిన పంపుతున్నాం స్వామి. పొద్దున్నే 6ంటికి తీసుకొచ్చి ఇంటికాడ ఇస్తున్నారు స్వామి. మంచిగా గ్యాబులకి వెళ్ళగానే గుర్రెలకైనా చాలా ఇబ్బంది ఉండేది. ఈ విధంగా ఉందని చెప్పి ఫోటోలు తీసి మన లక్ష్మీబాబుకి పెడితే అతను లక్ష్మీబాబుకి ఆయన చూసి మనకి వెంటనే మన మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ విధంగా ఉందని చెప్పి మన రోడ్డు చూసి ఫోటోలు తీపించి మనకి మొన్న ఈ మధ్య రోడ్డు పంపించారు. చాలా ఎత్తున రోడ్డు పంపించారు. ఇప్పుడు వర్షం పడినా కానీ ఇబ్బంది లేదు. బాగానే మీ ఊరు? మా ఊరు బాగానే ఉంది. రోడ్లు పని చేస్తున్నారు, కరెంట్ తెప్పించారు, మోటార్లు తెప్పించారు, బోర్లు వేపించారు, రోడ్లు పంపించారు, కరెంట్ కూడా తెప్పించారు, పింఛని బాగానే ఇస్తున్నారు. ఏమొస్తున్నాయి మీ ఇంట్లో కుటుంబ పథకాలు? ఏమైనా వస్తున్నాయి మీకు? పథకాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? రైతు భరోసా పడింది, కరెంట్ అంటే పిల్లలకి పడింది, కాలేజీ స్కాలర్షిప్ పడింది, గ్యాస్ బండ్ పడింది, ఆడవాళ్ళ డబ్బులు పడతాయి. రేపు వారంలో 10 రోజులు పడతాయంట. ఎలా ఉంది ప్రభుత్వం? ఎట్టుంది? నెంబర్ 1 ఉంది. బాగా చేస్తున్నాడు. మరి కొంతమంది ఏంటి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు. చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నెంబర్ 1 చేస్తున్నాడు. పదవి రాకముందు ఎలా ఉన్నాడు ఆయన? పదవి వచ్చింది అప్పుడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు. పని చేయటం జనాలు చేస్తా ఉన్నాడు. పట్టించుకోవట్లేదు అన్నారు కొంతమంది. పట్టించుకుంటున్నాడు. అది చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు. గత ప్రభుత్వం జగన్ బాగుందా? ఇప్పుడు చంద్రబాబు గారు బాగుంది. ఇప్పుడు జగన్ ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? రావడం పని లేవు, పాటలు లేవు. డబ్బులు ఇచ్చాడు, బటన్ నొక్కుతా. ఎక్కడ ఇచ్చాడు డబ్బులు? ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇలా మీ ఇంటికే రాలేదా? మా ఇంటికి ఏం రాలా. అది ఇప్పుడు చంద్రబాబు గారు అన్ని బాగా చేస్తున్నారు. అన్ని చేస్తున్నారండి. మాకు రోడ్లు అని అవన్నీ ఇవన్నీ అన్ని బాగానే ఉన్నాయి. చంద్రబాబు గారు వచ్చాక అన్ని బాగానే చేస్తారు. గతంలో జగన్ గారు అసలు మా ఊర్లో ఏ ఒక్క ఇంత పని కూడా చేయలేదండి. నీళ్ళ గుంట కూడా పడపలేదండి. నీళ్ళు వెళ్తున్నా, ట్యాంకీ నీళ్ళు వెళ్ళిపోతున్నా చెప్పినా వెళ్ళి చేయలేదండి. ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని పనులు బాగానే ఉండేయండి. మాకేమి ఇబ్బంది ఏమి లేదండి. మాకు ఒకటి ఈ డ్రైనేజ్ ఒకటే ఇబ్బంది అండి. మాకు ఇది తప్ప మాకేమి ఇబ్బంది లేవండి. బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ పని బాగా చేస్తున్నారా? బాగా చేస్తున్నారా. మీ గ్రామం ఎలా ఉంది అప్పుడు? ఇప్పుడు బాగుందండి మా గ్రామం. 5 సంవత్సరాల్లో మాకు ఇంత పని చేసిన వాళ్ళు లేరండి. అసలు మా యొక్క చూసిన వాళ్ళు లేరు. మేము వెళ్ళి చెప్పినా అసలు ఎవరు పట్టించుకోలేదండి. ఈ కోట ప్రభుత్వం వచ్చాక బాగా చేస్తున్నారండి. మీ కుటుంబంలో ఏమైనా పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయండి. పిల్లలు ఉండాల్సి ఉంది. వాళ్ళకి 15,000 బాబు చేస్తున్నారండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 100% చాలా సక్సెస్ఫుల్గా ఉంది సార్. ఒకటి గత 16 నెలల్లో కూడా 25 లక్షల రూపాయలతో మా అభివృద్ధికి సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడ బురద ఉన్న దగ్గర కూడా బురద రోడ్లలో కూడా ఇక్కడ ఉన్న నాయకులు కానీ, కూటమి నాయకులు, మినిస్టర్ పార్థసారథి గారి సొంత నిధులతో గ్రావెల్ మట్టి రోడ్లు పోయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే కొంత సిమెంట్ రోడ్లు కూడా మనకు కావాలి సార్. అది ఆ సిమెంట్ రోడ్లు కూడా చేస్తే 100% సక్సెస్ఫుల్ అయినట్టు. ఇంకోటి గత ప్రభుత్వంలో పెన్షన్ సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగిల్ ఎట్ ఏ టైంలో 4,000 రూపాయలు, 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ప్రతి ఇంటికి పొద్దున్న తెల్లారగట్ట 6 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ విషయమే కానీ, ఇంకా రైతు భరోసా, అన్నదాత సుఖీభావ కానీ, ఇంకా తల్లికి వందనం, ఇలాంటి బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్గా తల్లి ఖాతాల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎక్కడా కూడా ఏ లచ్చుకుంటానానికి కూడా దావు లేకుండా ఉంది. మినిస్టర్ పార్థసారథి గారు వచ్చిన తర్వాత సరైన నాయకుడిని న్యూజిబెడ్కి చంద్రబాబు నాయుడు గారు పంపించారండి. పార్థసారథి గారిని చాలా బాగా ప్రతి పంచాయతీకి, నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే మా పంచాయతీని కూడా చాలా అభివృద్ధి చేస్తారని కోరుకున్నాను సార్. ఏమన్నా పథకాలు వస్తున్నాయి మీకు? పథకాలు బాగానే వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? రోడ్లు, పథకాలు ఏం లేవండి. ఎట్లా ఉంది గవర్నమెంట్? ఎట్లా ఉంది? బాగానే ఉంది. మీ ఊరు ఏమైనా మారిందా ఈ గవర్నమెంట్ లో? రోడ్లు పోతున్నారు, ఇది లైట్లు, అన్ని సౌకర్యాలు డ్రైనేజ్ ఒకటే కొద్ది ప్రాబ్లం ఉంది. గతంలో ఎట్లా ఉంది? పెట్టింది ప్రభుత్వం ఇప్పుడే బాగుంది. ప్రభుత్వం అప్పుడేముంది? నీళ్ళు ఆడే అక్కడే ఎక్కడ ఒకటి ఆడాయి. ఇప్పుడు రోడ్లు పోయి సూపర్గా ఉన్నాయి.
గవర్నమెంట్ ఆఫీసులో పనులు అవుతున్నాయా? గవర్నమెంట్ బాగానే ఆఫీస్కి వెళ్తే పనులు అవుతున్నాయా? డబ్బులు అని అడుగుతున్నారు ఆఫీసులో? చేసి పెడుతున్నారు. ఏది బాగుంది? ఏ గవర్నమెంట్ బాగుంది? ఈ గవర్నమెంటే బాగుంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎట్టు ఉంది? బాగా పని చేస్తున్నాడా? అన్ని తెలుసుకొని బాగా చూస్తున్నారు. లోకేష్ గారు కూడా దిల్లు ఎత్తున్నారు. చంద్రబాబు నాయుడు మీకు ఏమన్నా పథకాలు వస్తున్నాయా? ఏం వస్తున్నాయి? 4000 ఇస్తున్నారండి ఆయనకి. బాగానే ఉందండి, బాగుంది. రోడ్లు పోపించారు, కట్టకాలు కట్టి ఇచ్చేసేయంటే బాగుందండి. మాకు అది ఒకటే అన్ని బాగానే చేసుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వం ఎట్టుంది? ఈ ప్రభుత్వం బాగుందండి. పెన్షన్ ఎట్లా ఇస్తున్నారు? 4000 ఇస్తున్నారు. బాగానే ఈ వర్క్ మీద ఇప్పుడు పెరిగినవి వస్తున్నారండి. సీసీ రోడ్లు 90% అయినాయి. ఇప్పుడున్న ఈ 25 లక్షలు ఇచ్చారు. ఆ 25 లక్షలు కాకుండా ఇంకో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా బడ్జెట్లో వచ్చినప్పుడు ఇంకొక 20 లక్షలు ఇస్తే సీసీ రోడ్స్ 100% క్లోజ్ అవుతాయి సార్. ఉన్న సమస్యల్లో ఒకటి డ్రైనేజ్ అండి. మా మినిస్టర్ గారు సారథి గారు పెద్ద మనసు చేసుకొని ఏదో విధంగా ఈ కొత్త ప్రభుత్వంలో డ్రైనేజ్ కూడా చేస్తారని మాకు చాలా నమ్మకం. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది సార్. వీధి లైట్లు కానీ ప్రతి ఒక్క మనిషి ఎవరిని ఆపదని పలానా పని వచ్చినా కానీ నిమిషంలో ఆఫీసర్లు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదండి. గవర్నమెంట్ ఆఫీస్ లో పనులు అవుతున్నాయండి. డబ్బులు అలా ఏం తీసుకోవట్లేదు సార్. అలా ఏం తీసుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు పనితీరు పవన్ కళ్యాణ్ గారు 100% బాగా చేస్తున్నారు సార్. సొంతంగా ఈ ముందా తుఫాను కారణంగా పంటలు పోయిందని స్వయంగా వెళ్ళి ఆయన పరీక్షించి పొలాల్లో తిరిగి చాలా ఇదిగా చూస్తున్నారండి. నష్టపరిహారాన్ని కూడా కేంద్ర గవర్నమెంట్కి పంపించి ఇదిగా చేస్తున్నారు. బాగుందండి. ఏమన్నా పథకాలు వస్తున్నాయి నీకు? పింఛన్ వస్తుందండి. ఎంత? 4000. ఇంకా మీ కుటుంబంలో ఏమైనా వస్తున్నాయా? పిల్లలకి ఎలా ఉంది ప్రభుత్వం? ఎట్టుంది? బాగుందండి. గత ప్రభుత్వం బాగుంది, ఇది బాగుందా? ఇదే బాగుందండి. మీ ఊరు ఏమైనా మార్పు వచ్చిందా? వచ్చిందండి. ఏం మారింది? రోడ్లు పోసారు, బాగా చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. ఎలా ఉంది? అన్ని గోతులండి, ఇప్పుడు మట్టి పోపించారు, బాగానే ఉంది. ఎలా ఉంది గవర్నమెంట్? బాగానే ఉంది. ఏమైనా పథకాలు వస్తున్నాయి మీకు? ఏం రాలేదు. ఏంటి? మా అమ్మకి పెన్షన్ వస్తుంది. ఎలా ఉంది గవర్నమెంట్ పరిపాలన? గవర్నమెంట్ పరిపాలన బాగుంది స్వామి. చంద్రబాబు బాగా చేస్తున్నాడు. మాకు ఈ రోడ్లు కొంచెం డ్రైనేజీలు రోడ్లు కొంచెం చేస్తే మాకు కొంచెం బాగుండొచ్చు స్వామి. ఆయన పరిపాలన చాలా బాగుంది. ఇవాళ అందరం మేము కొంతమంది మాలాంటి వాళ్ళు ఉన్నామంటే ఆయన పెట్టి పిచ్చిని బగుతున్నాం స్వామి. ఆయన మంచి పరిపాలన. ఏమన్నా పథకాలు వస్తున్నాయి మీ కుటుంబంలో? మాకు పథకాలు పింఛన్ వస్తున్నాయి స్వామి. మంచిగా ఇస్తున్నారు స్వామి. పొద్దున్నే 6ంటికి తీసుకొచ్చి ఇంటికాడ ఇస్తున్నారు స్వామి మంచిగా. ఎలా ఉంది మీ గ్రామం? ఏమైనా గతానికి ఇప్పుడు ఏమైనా మారిందా? ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఏం మారింది? ఇప్పుడు అన్ని ప్రతి ఒక్కటే మార్పు వచ్చింది స్వామి. ఇంతవరకు పిలిచినా పలికే వాళ్ళు లేరు మాకు. ఇవాళ అలా కాదు, మంచిగా చేస్తున్నారు. ఇటు రోడ్లు పోసారు, మట్టి రోడ్లు, మాకు సిమెంట్ రోడ్లు పోయేస్తారు. చాలా చేస్తాడు అయ్యప్ప మాకు మంచిగా. చంద్రబాబు గారు చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం బాగుంది, మంచిగా ఉంది సార్. నర్సపేట మీద నువ్వుజూడి మండలం. ఇది వచ్చేసి మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామన్న. అంతకుముందు మా పాత ఇల్లు అయ్యి రోడ్డు అంత బాగుండేది కాదు. ఈ విధంగా గుంటలతో బాగా మురికి అవన్నీ ఉండేవి. ఇలా ఉండడం వల్ల ఈ సంవత్సరం వర్షాలు బాగుండడం వల్ల బాగా బురద అయిపోయింది. బళ్ళు కూడా రోడ్ల మీద పెట్టుకుని ఇటు ఇంట్లోకి వెళ్ళి వచ్చేవాళ్ళం. గేదెలకి వెళ్ళకైనా గొర్రెలకైనా చాలా ఇబ్బంది ఉండేది. ఈ విధంగా ఉందని చెప్పి ఫోటోలు తీసి మన లక్ష్మీబాబుకి పెడితే అతను లక్ష్మీబాబుకి ఆయన చూసి మనకి వెంటనే మన మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ విధంగా ఉందని చెప్పి మన రోడ్డు చూసి ఫోటోలు తీపిచ్చి మనకి మొన్న ఈ మధ్య రోడ్డు పంపించారు. చాలా ఎత్తున రోడ్డు పంపించారు. ఇప్పుడు వర్షం పడినా కానీ ఇబ్బంది లేదు, బాగానే ఎలా ఉంది గవర్నమెంట్ పరిపాలన? బాగానే ఉంది. మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వస్తున్నాయి? వస్తున్నాయి. మా నాన్నగారు పింఛన్ వస్తుంది. ఇంకా మనకు ప్రస్తుతానికి సిమెంట్ రోడ్డు కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎలా ఉందమ్మా గవర్నమెంట్ పరిపాలన? ఎట్లా ఉంది? ఏమైనా పథకాలు వస్తున్నాయి మీకు? మాకు పింఛనియండి. ఎంత ఇస్తున్నారు? 4000. ఏ టైం ఇస్తున్నారమ్మా? పొద్దున్నే వచ్చారు. ఇవాళ ఇచ్చారా?